శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి రాహు దశ ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు మరి కుంభరాశికి రాహువు రాస్యాధిపతి, శని కూడా రాస్యాధిపతి. ఈ రెండు గ్రహాల ప్రభావం ఎక్కువగా ఈ రాశి వారి మీద చూపడం జరుగుతూ ఉంటుంది. అంటే రెండు రకాల క్యారెక్టర్లు కలిగినటువంటి వ్యక్తులు ఈ రాశిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక వ్యక్తికి రెండు రకాలుగా వాడి యొక్క మనస్తత్వం ఉండే అవకాశం కూడా ఉంది. ఒకటిలోనే రాముడు, వాడిలోనే రాక్షసుడు కూడా ఉండే అవకాశం ఉంది. అంటే ఏదో దాసరి నారాయణ గారి సినిమాలాగా ఈ విధంగా రెండు రకాల క్యారెక్టర్లు కూడా ఒకే వ్యక్తిలో ఉండడం, కానీ లేదా ఒక వ్యక్తి సంపూర్ణంగా శనిగ్రహ ప్రభావంతో సంపూర్ణంగా జీవితంలో కష్టపడి నిడారంబరంగా నిస్వార్థంగా ఎవరిని ఎటువంటి మాయా మోసం చేయకుండా తన యొక్క రెస్పాన్సిబిలిటీస్ పూర్తిగా తీర్చుకుంటూ తను జీవితంలో ఒక కొవ్వొత్తిలాగా వెలుగుతూ ఇతరులకి వెలుగు పంచి తను సింగిల్గా మిగిలిపోవడం అన్నది ఒక వర్గం వారు ఇందులో మనకు కనబడుతూ ఉంటారు. అది శని యొక్క బలం వల్ల. అదే రాహు యొక్క బలాన్ని బట్టి సంపూర్ణంగా స్వార్థంగా పెట్టుబడిదారుడుగా జీవితంలో ఎవరు పైకి వస్తున్నారో వాళ్ళకి ఆర్థిక పరంగా సహకరించి వాటితో లాభాలు పొంది జీవితంలో ఏదైతే ఉన్నత స్థాయికి వెళ్తుందో వాళ్ళని ఆశ్రయించి జీవితంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. పూర్తి పెట్టుబడిదారుగా ఒక స్కూలు, ఒక కాలేజీ బాగుంది, అందులో ఇన్వెస్ట్ చేస్తారు. ఒక సినిమా ఇండస్ట్రీ బాగుంది, అందులో ఇన్వెస్ట్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్గా ఉండి ఒక వడ్డీ వ్యాపారిగా, ఒక పెట్టుబడిదారుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఈ విధంగా రెండు రకాలుగా ఉంటారు. అయితే ఈ వారి జాతకంలో రాహు దశ రాకముందు వీరి జీవితం ఒకలాగుంటుంది, రాహు దశ అయిపోయిన తర్వాత ఒక విధంగా ఉంటుంది. అతి గొప్ప పరమాత్ముడైనటువంటి యోగులు, అలాగే మహా ఋషులు లాంటి వారు, యోగులు లాంటి వాళ్ళు ఈ రాశిలో కనబడుతుంటారు. అలాగే గొప్ప ప్రముఖ సైంటిస్టులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు కూడా ఇందులో మనకి కనబడుతూ ఉంటారు. అయితే ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలు పరిశీలించినప్పుడు వారికి ఎప్పుడు రాహు దశ వస్తుంది, ఆ దశ ఎలాగుంటుంది అన్నది ఈ రాశి వారి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. అంటే లగ్నం కూడా ఇందులో పడుతుంది కొంతమందికి. అయితే దశలు వేరుగా రావచ్చు. కుంభలగ్నం మేషరాశి అనుకోవచ్చు, వాళ్ళకి ఒకలా ఉంటుంది. కుంభలగ్నం ధనుసు రాశి అనుకోవచ్చు, వాళ్ళకి ఒకలా ఉంటుంది. ఏదైనా ఈ రాశిలో ఈ దశలు పరిశీలించినప్పుడు ధనిష్ట నక్షత్రం కుజ మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది. కనీసం 3.5 సంవత్సరాలు మ్యాక్సిమం ఉంటుంది, మినిమం నెల కూడా ఉండొచ్చు. అంతే వీళ్ళకి బాల్యంలోనే 18 సంవత్సరాలు రాహు దశ ఉంటుంది. అది చాలా వరకు స్ట్రగుల్ సమ్గా ఉంటుంది లైఫ్. చిన్న వయసులోనే అన్ని సౌకర్యాలు, అన్ని కష్టాలు, అన్ని బాధలు చూస్తారు, జీవితం హ్యాపీగాను గడుపుతారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, జాతకంలో ఉన్న మిగతా గ్రహాలను బట్టి వీరి జీవితం సాగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొంత అపకీర్తి, చదువులో బ్రేక్స్, ఒక డైరెక్షన్లో వెళ్ళకపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా దాని తర్వాత వచ్చినటువంటి గురుమాదశ, అంటే ఇంచుమించుగా 18 తర్వాత వచ్చే గురుమాదశ జాతకుడిని చాలా బాగా తీర్చిదిద్ది 34వ సంవత్సరం దాకా జాతకుడు ఇంకా నేర్చుకుంటూనే ఉంటాడు. అందుకనే కుంభరాశి, కుంభలగ్నం వారు 35, 36 సంవత్సరాల దాకా సెటిల్ అవ్వలేకపోతూ ఉంటారు. దాని తర్వాత వీళ్ళ జీవితం అనుకూలంగా ఉంటుంది. అయితే వీళ్ళకి బాల్యంలోనే అయిపోద్ది. కొంతమంది శతభిష నక్షత్రంలో జన్మించిన వారు రాహు దశలోనే జన్మిస్తారు. పుట్టడమే వీళ్ళ కొన్ని స్ట్రగుల్స్, పేరెంట్స్కి సరైనటువంటి సెటిల్మెంట్ లేకపోవడము, వీళ్ళ తాతగారింట్లో పెరగడము, ఈ విధంగా కొద్దిగా జీవితం నలగడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత వచ్చే గురుమాదశ, అంటే ఏదన్నా ఇంచుమించుగా బాల్యం 18-20 సంవత్సరాల దాకా స్ట్రగుల్ ఉంటుంది. దాని తర్వాత 16 సంవత్సరాల జీవితంలో ఏదో గుణపాఠమో మంచో చెడో నేర్చుకొని 35 తర్వాత ఈ లగ్న ఈ రాశి జాతకులు జీవితంలో సెటిల్ అవుతారు. అంటే
ఈ రాహు దశ వీళ్ళని చాలా వరకు ఒక వ్యక్తిగా తీర్చిదిద్దడం కన్నా అనేక రకాల పొరపాట్లు చేసుకుంటూ ఒక ఊహల్లో పెరుగుతూ తనకు తాను గొప్పగా ఊహించుకుంటూ ఏదో ఒక అపకీర్తి ఇబ్బంది బాల్యంలో జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళకి ఈ రాహు రాశ్యాధిపతిగా ఉంటాడు, పంచమాధిపతిగా ఆరుద్ర నక్షత్రం మిథున రాశిలో ఉంటాడు, తులారాశిలో స్వాతి నక్షత్రంగా భాగ్యస్థానంలో ఉంటాడు. అందుకని వీళ్ళ జీవితం చివరి జీవితం చాలా బాగుంటుంది. అంటే భాగ్యస్థానం జీవితం 50 సంవత్సరాల తర్వాత యాక్టివేట్ అవ్వడం వల్ల అప్పుడు వీళ్ళ గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ సరిదిద్దుకొని ఇంచుమించుగా దాని తర్వాత అంటే ఇంచుమించుగా రిటైర్మెంట్ తర్వాత చాలామంది అసలు జరిగిపోయిన గతానికి భవిష్యత్తుకి ఏమాత్రం తేడా ఉండదు. ఇక్కడ సాధారణ వ్యక్తిగా ఏదో ఒక సాధారణ టీచర్గానో ఒక అడ్వకేట్గానో ఒక లాయర్గానో ఒక ఏదో మొత్తం మీద చిన్నగా స్టార్ట్ అయ్యి లేదంటే ఒక ఆఫీసులో గుమస్తాగా స్టార్ట్ అయ్యి ఒక ఉన్నత స్థాయి అధికారిగా వీళ్ళు రిటైర్మెంట్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే జీవితంలో అనేక మలుపులు అనేక గుణపాఠాలు నేర్చుకొని జీవితంలో పూర్తిగా అన్ని రకాల స్ట్రగుల్ పడిన తర్వాత వీళ్ళ జీవితంలో స్థిరపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ కొంతమందికి అంటే ఈ రాశిలో జన్మించిన వారికి శని బలంగా ఉంటే అంటే ఉచ్చులో ఉన్న స్వక్షేత్రంలో ఉన్న మిత్రక్షేత్రంలో ఉన్న గురువుతో కలిసి ఉన్న వాళ్ళ జీవితం ఒక ఉపాధ్యాయుడిగాను ఒక సంఘ సంస్కర్తగాను 10 మందికి ఉపయోగపడేలాగా ఉంటుంది. అదే శని భగవానుడు పాపగ్రహాలతో కేతువుతో కలిసి ఉన్న కుజుడితో కలిసి ఉన్న మళ్ళీ వాళ్ళు సరైనటువంటి స్థిరత్వం లేక సరైనటువంటి ఉద్యోగం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే వీళ్ళకి ఎప్పుడూ కూడా వీడి స్థాయి కన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి భార్య లేదంటే భర్త రావడం జరుగుతుంటుంది. అందువల్ల వీళ్ళు వైవాహికం సరిగ్గా అకామిడేట్ అవ్వలేకపోతుంటారు అన్నమాట. ఏదో ఒక అంతరంగాలు ఏదో ఒక అప్ అండ్ డౌన్స్ ఏదో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లు ఈగో ప్రాబ్లమ్స్తో చేతులరా వీళ్ళ వైవాహిక జీవితాన్ని కొంతకాలం నాశనం చేసుకుంటారు అన్నమాట. అంటే ఒక 10-15 సంవత్సరాలు జీవితంలో ఇబ్బంది పడి మళ్ళా కలుసుకొని నెమ్మదిగా స్థిరపడుతూ ఉంటారు. బట్ ఏదైనా ఈ కుంభరాశి వారికి రాహు దశ అనేక గుణపాఠాలు నేర్పించి జీవితం బాగా నలిపేసి మళ్ళా ఇస్త్రీ చేసినట్టు జీవితంలో స్ట్రగుల్ పడిన తర్వాత సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఏదైనా పూర్తి సంస్కరణ చేపట్టి మనిషిని ఒక ఉత్తమ మార్గం వైపు నడిపించే విధంగా వీళ్ళని రాహు చాలా వరకు దారిలో పెట్టే ప్రయత్నం చేస్తాడు ఈ రాశి వారికి. అందుకని ఈ రాశి వారు ఎప్పుడు కూడా రాహుగ్రహ దశలు కానీ అంతర్దశలు వచ్చినప్పుడు కంపల్సరీగా ఒక మంచి మార్గంలో వెళ్తూ సరైనటువంటి పరిహారం చేసుకుంటే జీవితంలో బాగా స్థిరపడే అవకాశం ఉంటుంది. ఈ రాహుగ్రహానికి పరిహారం చేసుకున్నప్పుడు అతి తొందరగా సంతృప్తి చెందే గ్రహం రాహుగ్రహం. అంటే రాహు ఎలాగా ఒక భారీ బడ్జెట్ సినిమాలాగా రాహు పరిహారం కూడా ఒక భారీ ప్లానింగ్ లాగానే ఒక భారీ బడ్జెట్ లాగానే ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇవి వారు ఉన్న ప్రాంతాలను బట్టి ఈ శక్తి పీఠాలు మనకి కొన్ని ఉంటాయి. అంటే అమ్మవారు ఈ మనకు ఆరుద్ర నక్షత్రంలో శివుడి యొక్క దక్షయజ్ఞం, అమ్మవారు అగ్ని ప్రవేశం, తర్వాత ఈ అష్టాదశ శక్తిపీఠాలుగా ఏర్పడినటువంటి మీ జీవితంలో రాహుదశ జరుగుతున్నప్పుడు ఏదో ఒక శక్తిపీఠాన్ని దర్శించి అక్కడ వీలైతే ఒక నిద్ర చేసి అమ్మవారిని పూజించుకోవడం వల్ల అంటే శక్తిపీఠాలు మీకు ఎన్ని వీలైతే అన్ని దర్శించుకుంటే ఈ రాహుగ్రహ ప్రభావం అన్నది అంతవరకు తగ్గుతుంది. అలాగే దుర్గా, కాళీ ఇటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల మీలో ఉన్నటువంటి రాక్షసులు మరణించి అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఈ రాహు స్వభావం ఉంటుంది. అది మనకు మనమే తగ్గించుకోవాలంటే మనం ఈ చండీ, కాళీ, చండీ హోమం అందుకనే ప్రధానంగా ఈ రాహు యొక్క పరిహారానికి అంటే రాహు ఎక్కడో లేడు, మీలో ఉన్న రాహుని తగ్గించుకోవడానికే మీరు అమ్మవారిని ఆహ్వానించి అమ్మవారి శక్తి ద్వారా మీలో ఉన్నటువంటి రాహుని నాశనం చేసుకోవాలంటే మీరు కంపల్సరిగా అమ్మవారిని ఆరాధించాలి. అది చండీ హోమం ద్వారా అమ్మవారికి నిమ్మకాయల దండ, కుంకుమార్చన జరిపించడం వల్ల ప్రతి పరిహారానికి ఒక పరిహారం ఉంటుంది. ఆ పరిహారం
జాతకంలో ఉన్నటువంటి వివిధ స్థానాలను బట్టి నిర్ణయించుకొని పరిహారం చేసుకుంటే మంచిది. తీవ్రమైనటువంటి దుష్ట శక్తులతో అంటే అన్ని వ్యసనాలతో బాధపడుతున్న వారికి ఏం చేయాలంటే మీరు గోశాలని దర్శించి మీ ఎంత బరువు ఉన్నారో వెయిట్ చూసుకోండి. సుమారు ఒక 70 కేజీలు ఉన్నారు. 70 కేజీలు మినువులు అంటే మామూలుగా రా మినువులు మరి ఆ గోశాలలో డొనేట్ చేయొచ్చు. లేదు ఏదన్నా గోదావరి, కృష్ణ పారుతున్నటువంటి జీవనదుల్లో ఈ మొత్తం ఈ 70 కేజీల మినుములు కూడా అందులో కలిపేసి ఓ నమస్కారం పెట్టుకుంటే మీలో ఉన్నటువంటి దుష్ట శక్తులు నాశనం అవుతాయి. అలాగే మరి చాలా వరకు గ్రామ దేవతలు ఉంటారు మీకు. మీరు ఉన్న ఊర్లో ప్రతి టెంపుల్లో విజయనగరం అయితేనే, పెద్దాపురం అయితేనే, పాలకొల్లు అయితేనే, హైదరాబాద్ అయితేనే అలాగా ఆ గ్రామ దేవతలను కూడా విధి విధానంగా ప్రతి సంవత్సరం ఆ గ్రామ దేవతలకి ఆషాఢ మాసంలో కానీ ఉగాది అప్పుడు కానీ ఏదో బోనం సమర్పించడం ఇవన్నీ కామన్గా సాంప్రదాయాలు ఉంటాయి. వాటిలో కూడా పాల్గొని విధి విధానంగా ఆ కార్యక్రమం పూర్తి చేయడం వల్ల మీ కుటుంబంలో మీ ఆడపడుచులకి ప్రతి పండక్కి వారికి ఈ ఒడిబియ్యమను ఏదో విధంగా వాళ్ళని సత్కరించి వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందడం వల్ల ఈ రాహు యొక్క పరిహారం మనకి దొరుకుతూ ఉంటుంది. ఇంకా ఇంకో రెమెడీ ఏంటంటే జైల్లో ఉన్నటువంటి ఖైదీలకి, హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకి, వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకి వాళ్ళకి ఏదో ఒక రోజు వారికి ఇష్టమైనటువంటి ఆహారం ఇది వాళ్ళకి సంతృప్తికరంగా ఈ ఫ్రూట్స్ కానీ ఈ వడలో గారెలో బిర్యానీయో ఏదో ఒకటి అక్కడ ఏదైతే అలౌ చేస్తారో అటువంటి ఆహారం ఈ విధంగా జైల్లో ఖైదీలకి, ఈ విధంగా రోగులకి, ఇంకా ఫైనల్గా ఏంటంటే ఈ రోడ్డు పక్కన నైట్ టైం వెళ్తుంటే చాలామంది వృద్ధులు వాళ్ళు వీళ్ళు పడుకుంటూ ఉంటారు. ఏదో వాళ్ళకి అవకాశాలు లేక ఇంకో కారణం వల్ల వాళ్ళకి ఒక మంచి రగ్గు అంటే దుప్పట్లాంటిది, కంబల్ లాంటిది, దుప్పట్లాంటిది కొత్తది వాళ్ళకి మీకు ఎన్ని అవకాశం ఉంటే అన్నీ ఇవ్వండి. దాన్ని బట్టి కూడా మీకు రాహుగ్రహ పరిహారం అవుతుంది. అయితే ఇప్పుడైతే కొన్ని వ్యాధులు కనుమరుగైపోయాయి కాబట్టి అటువంటి భయంకర వ్యాధులు అంటే ప్రస్తుతం ఒకప్పుడు లెపర్స్ ఏదో ఉండేది, ఇప్పుడు ఎయిడ్స్ అలాగే క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధులకు కూడా రాహు కారణం అవుతుంటారు. వారిని బాగు చేసే ప్రయత్నంలో వారికి ఏదన్నా మందులు డొనేట్ చేయడం వల్ల కామన్గా మీకు ఈ రాహు యొక్క పరిహారం అవుతుంది. అలాగే వేప చెట్టుని పెంచి పోషించి శుభ్రంగా వేప చెట్టును రక్షించడం వల్ల కూడా రాహు పరిహారం అవుతుంది. బట్ ఏదైనా రాహుని తొందరగా మనం పరిహారం చేయొచ్చు. మీరు ఎంతగా మీరు ఈ విధంగా సేవ చేస్తే మీ ఫలితం కూడా అంత తొందరగా వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.